మన కూర పెసరపప్పు చేశాను ఫ్రెండ్స్. పప్పు నానబెట్టేసుకున్నాను దోశలకి. ఇడ్లీకి నానబెట్టేసుకున్నాను. ఏంటి అంతా కొత్తగా ఉందనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇల్లు మారాం ఫ్రెండ్స్. నిన్నంతా ఇల్లు మారటమే సరిపోయింది. అందుకే నిన్న వీడియోస్ పెట్టలేదు నేను. మీ అందరూ చూడండి. ఇల్లు మారటం అంటే సామాన్య విషయం కాదు. మీ అందరికీ తెలిసిందే కదా. అద్దెకున్న వాళ్ళ పరిస్థితులు అంతేనండి. మరి కొన్ని సమయంలో అలా ఇల్లు ఖాళీ చేసి మనం రావాల్సి వస్తుంది. సామాన్ అంతా చూసారా, బట్టలు అయితే సెల్ఫ్లో పెట్టాలి, బీరువాలో పెట్టాలి. మరి ఎక్కడ సామాన్ అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడే అసలు మనం ఎంతన్నా చదరనియండి, అక్కడే ఉన్నాయి. ఇంకా పైన చాలా మట్టుకి పెట్టేసాము. ఇంకా చాలా ఉన్నాయండి. అయ్యో ఫ్రెండ్స్, సరే ఎక్కడికక్కడ కొన్ని సామాన్ నేను ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. అమ్మాయి వచ్చినప్పుడు మొన్న డెలివరీకి చాలా మట్టుకి సామాన్ తగ్గించేసానండి నేను. అసలు ఇంకా సదరాల్సినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మీ అందరూ మా వీడియోస్ చూస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కంపల్సరీ మీ అందరూ నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఆదరించాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా ఇల్లు మారినప్పుడు మీకు తెలియదే ఉంది, ఒక నెల రోజుల దాకా మనకు అసలు టైమే కుదరదు. మరి అలాంటప్పుడు మీ అందరూ నా పాత వీడియోస్ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏ రాది, చక్కగా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండవే. ఇల్లు కట్టుకున్నావు కదా, వచ్చే సంవత్సరం నేను కూడా కట్టుకోవాలని నన్ను కూడా దీవించు. నేను కూడా వస్తాను. నేను ఇల్లు మారాను రాది, ఏమనుకోబాకే రాలేదని వస్తాను. అసలే మేనమామ ముద్దులు రాదివి మాకు, కూతురువి. సరేనా? అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. మన వాళ్ళందరిని అడిగాను చెప్పు. ఎట్టగో వాడక కొత్త వీడియో పెట్టిద్దిగా, అందరినీ చూస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి అందరికీ చెప్తున్నాను, ఇల్లు మారాను ఫ్రెండ్స్. అనుకోకుండా మారాల్సి వచ్చింది. మారాను. కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉన్న ఇల్లు కావాలని తీసుకున్నాను ఈసారి. మరి మీ అందరి కోసం మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాలి కదా మరి నేను. ఓకేనా? మరి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. మరి థ్యాంక్ యూ.